నమస్కారం, వెల్కమ్ టు ఏసీ న్యూస్. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధనం పొదుపు అనేది ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ అవసరం ఉన్నంత వరకే విద్యుత్ వినియోగించుకొని ఆదా చేయాలని, ఇంధనం పొదుపు చేద్దాం, భవితరాలకు వెలుగుని ఇవ్వాలని విద్యుత్ శాఖ నల్లూరి మస్తాన్ రావు అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా గురువారం అద్దంకి పట్టణంలోని విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో బంగ్లా రోడ్డు నుంచి స్థానిక భవానీ సెంటర్ వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. తదుపరి మానవహారం చేసి విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మస్తాన్ రావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా డిసెంబర్ 14 నుండి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నారని, విద్యుత్ పొదుపు అనేది ఎంతో ముఖ్యమని, విద్యుత్ వినియోగదారులందరూ అవసరం ఉన్నంత వరకే విద్యుత్ వాడుకొని మిగతా విద్యుత్ ఆదా చేయాలని మస్తాన్ రావు చెప్పారు. ఆదా చేయవచ్చు, విద్యుత్తుని ఏ రకంగా వాళ్ళు పొదుపు చేసి మిగిలించవచ్చు, అలాగే ఏ రకమైనటువంటి గృహోపకరణాలను వినియోగిస్తే విద్యుత్ ఆదా అవుతుందో ఇవన్నీ కూడా స్లోగన్స్ ద్వారాగా చెప్పడం జరిగింది. కాబట్టి వినియోగదారులతో కూడా వీటన్నిటిని కూడా అర్థం చేసుకునేసి విద్యుత్ పొదుపు అనేటువంటిది ఒక సామాజిక బాధ్యత కాబట్టి వారంతా కూడా వినియోగదారులంతా కూడా ఈ యొక్క సామాజిక బాధ్యతను స్వీకరించేసి వారంతా కూడా పొదుపు పాటిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది జాతీయ అంటే రాష్ట్ర దేశవ్యాప్తంగా ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఇంధనం అనేటువంటిది చాలా పెద్ద ఒక రకమైనటువంటి చోదక శక్తిగా, అంటే ప్రపంచంలోనే ఒక బృహత్తరమైనటువంటి చోదక శక్తి ఇంధనం అనేటువంటిది. మరి ఈ యొక్క ఇంధనం అనేటువంటిది పరిరక్షణ కోసం అని చెప్పేసి మనం ఈ వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సహజ వనరులు అనేటువంటి ఈ యొక్క బొగ్గు, గ్యాస్, ఈ చమురు ఇలాంటివి అన్ని కూడా తగ్గిపోకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి కూడా ఈ పొదుపు చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాడటం వల్ల, ఇలాంటి ఇంధనాలను మనం వాడటం వల్ల కార్బన్ ఉద్గారాలు వెలువడటం, తద్వారా మనం చూస్తుంటాం కాలుష్యం అంతా కూడా, వాతావరణంతో కూడా కాలుష్యం అయిపోయింది. అలాగే మన ఆరోగ్యానికి కూడా ముందు రోజుల్లో పెను ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఈ యొక్క సహజ ఇంధన వనరులను మనం క్రమేణా తగ్గించుకుంటూ ఆల్టర్నేటివ్ గా పునరుత్పాదక ఇంధన వనరులు అనేటువంటి సోలార్, విండ్, అట్లాగే హైడ్రోజన్, పంపుడ్ స్టోరేజ్ వీటన్నిటి మేరకు కూడా మనము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి దృష్టి పెట్టేసేసి వాటికి అనుగుణంగా ప్రాజెక్టులు కూడా నిర్మించడం వరకు ఈ మధ్య మనం చూస్తున్నాం. ఏపీ క్లీన్ ఇంటిగ్రేటెడ్ పాలసీ అని చెప్పేసి కూడా ఒక ప్రాజెక్టు, ఒక పాలసీని తీసుకురావడం రాష్ట్ర ప్రభుత్వం. ఈ పాలసీకి అనుగుణంగా పనిచేసే విధంగా ఒక నోడల్ వ్యవస్థ నెట్ క్యాప్ అనేటువంటిది కూడా ఒకటి స్థాపించడం జరిగింది. ఈ నెట్ క్యాప్ యొక్క ఉద్దేశాలు ఏంటంటే సహజ వనరుల్ని తగ్గించుకోవడం, పునరుత్పాదక వినియోగాన్ని పెంచడం. ఎందుకంటే భావితరాల్లో ఈ యొక్క పునరుత్పాదక ప్రాజెక్టు కనుక మనం చేసుకోకపోతే ఈ యొక్క కాలుష్యం జగత్తు వారంతా మానవ మనుగడకే దెబ్బతింటుంది చేసుకోవాలి. ప్రభుత్వాలు మేల్కొని ఆడిటింగ్ లాగానే ఎనర్జీ ఎఫిషియన్సీ ఎట్లా ఉంటుంది, ఎందుకు అవుతుంది, ఎందుకు అవసరం అనే దాని మీద మనం గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేపడుతూ సమాజంలో అవేర్నెస్ కల్పిస్తూ విద్యుత్తుని ఆదా చేస్తూ, ఎందుకు ఆదా చేయాలంటే మనకి రాను రాను ఈ డెవలప్మెంట్ ఎకానమీలో ప్రతి ఒక్కరూ మనం ఎలక్ట్రిసిటీని వాడకం పెంచుతూ పోతున్నాం. అందులో భాగంగా మనకి ఎంత మేరకు అయితే అవసరమో అంతే వాడుకుంటూ మిగతాది అందరికీ లో వోల్టేజ్ లేకుండా మంచి విద్యుత్ ఆదా చేసే భాగంలో మనం అధిక ఎఫిషియన్సీ కలిగిన వాటినే వాడాలని మనం ప్రజలకి విన్నవించాలి. అందులో భాగంగా మనం డిపార్ట్మెంట్ వారి స్టాఫ్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మీరు రైతులతో అనునిత్యం టచ్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు మనకి అగ్రికల్చర్లో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అయితేనే, లాస్ అయితేనే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ మనం
నివారించి డిపార్ట్మెంట్ కి లాభం చేకూరాలి, అట్లాగే కన్స్యూమర్స్ కి లాభం చేకూరాలి. ఎందుకంటే ఒక ఐఎస్ఐ మోటార్ ని వాడటం వల్ల ట్రాన్స్ఫార్మర్ మీద అధిక భారం పడకుండా మంచి నాణ్యమైన విద్యుత్ అందరికీ అందుబాటులోకి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ట్రాన్స్ఫార్మర్ మీద అన్ని చిన్న ట్రాన్స్ఫార్మర్ పెట్టాం, వాళ్ళు ఒక లోకల్ మోటార్ ని కొన్నారంటే మనం 5 మోటార్ల కింద ఒక ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక యూనిట్ పొదుపు చేస్తే 2 యూనిట్లు ఉత్పత్తి చేస్తే, ఒక యూనిట్ పొదుపు చేస్తే 2 యూనిట్లు ఉత్పత్తి చేస్తే, ఒక యూనిట్ పొదుపు చేస్తే 2 యూనిట్లు వద్దు, ఎల్ఈడి లైట్లు వద్దు, ఓఎఫ్ఎల్ లైట్లు వద్దు, ఎల్ఈడి లైట్లు వద్దు, ఓఎఫ్ఎల్ లైట్లు వద్దు, ఎల్ఈడి లైట్లు వద్దు. ఉంటామాట ఎల్ఈడి లైట్లు వాడదాం. విద్యుత్ పొదుపు పాటించు, పర్యావరణాన్ని రక్షించు. విద్యుత్ పొదుపు పాటించు, పర్యావరణాన్ని రక్షించు. విద్యుత్ సౌకర్యం అద్దంకి పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఉదయం 10 గంటలకు రెవెన్యూ సదస్సు జరుగుతుందని అద్దంకి మండల తహసీల్దార్ శ్రీ చరణ్ ప్రకటనలో తెలిపారు. కార్యాలయం ఆవరణలో జరిగే రెవెన్యూ సదస్సుకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరవుతున్నారని శ్రీ చరణ్ చెప్పారు. కావున పట్టణంలోని మరియు మండలం పరిధిలో రైతులకు ఎటువంటి భూ సమస్యలు ఉన్నా అర్జీ రూపంలో వారికి అందజేయాలని ఎంఆర్ఓ శ్రీ చరణ్ తెలియజేశారు. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారి డిమాండ్స్ పై నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశం పట్ల, భారత రాజ్యాంగం పట్ల బీజేపీకి, అమిత్ షాకు, మోడీకి గౌరవం లేదని, అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల నమ్మకం లేదని, అందువల్లనే మాటి మాటికి అంబేద్కర్ ను దూషిస్తూ మాట్లాడడం బీజేపీ వారికి ప్యాషన్ అయిందని, ఈ విధంగా చేయడం దుర్మార్గమని అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోదరి సోదరులారా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని అద్దెంకులో చేపట్టడం జరిగింది. రాజ్యాంగం పైన చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ ఏమన్నా దేవుడా, అంబేద్కర్ పదే అంబేద్కర్ పేరుని మీరు లేవనెత్తా ఉన్నారు, అదేదో దేవుడి పేరుని లేవనెత్తి పదే చెప్పుకుంటే పుణ్యమన్నా వస్తుందని చెప్పేసి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షాని వెంటనే కేంద్ర ప్రభుత్వం భద్రప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రాజ్యాంగం పట్ల వాళ్ళకున్నటువంటి వైఖరి దీని ద్వారాగా బట్టబయలైంది. రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఉన్నటువంటి వైఖరి ఈ సందర్భంగా వెల్లడైందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానికి ఆలోచించాలి. ఈరోజు దేశాల్లో ఈరోజు అంబేద్కర్ను కొనియాడుతూ ఉన్నారు. భారతదేశంలో కాకుండా అన్ని ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ విధానం ఒక దిక్సూచిగా ఈరోజు కొనియాడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం పైన దాడి చేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని లేకుండా చేసి రాజ్యాంగం మూల సూత్రాలను కూడా ఈరోజు దెబ్బతీసేటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ఉంది. దానిలో భాగంగా స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నటువంటి సందర్భంగా పార్లమెంట్లో స్వాతంత్రం పైన, రాజ్యాంగం పైన చర్చ జరిగేటువంటి సందర్భంలో దుర్మార్గంగా ఈరోజు బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి వైఖరి దీని ద్వారాగా పట్టబయలైంది. అందుకని అంబేద్కర్ పైన, రాజ్యాంగం పైన ఈరోజు కామెంట్ చేసినటువంటి అమిత్ షా పైన ఈరోజు చర్యలు తీసుకోవాలి. మంత్రి పదవి వెంటనే రాజీనామా చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, అభ్యుదయవాదులు అందరికీ వెంటనే దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా తీవ్రమైనవి. అవి మరి దళితుడైన
బిఆర్ అంబేద్కర్ని కించపరిచేటట్టుగా పదే పదే మీరు అంబేద్కర్ మాట ఉచ్చరిస్తూ ఉన్నారు. అదే భగవంతుని ఉచ్చరించినట్టే 7 జన్మలకు మీకు పుణ్యమన్న వచ్చేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఏ దేవుణ్ణి ఉచ్చరించాలని కూడా ఆయన చెప్పుకోలేదు, కానీ దేవుణ్ణి ఉచ్చరించమంటున్నాడు. మరి భారత రాజ్యాంగాన్ని ఆయన ఎక్కడో గౌరవించినట్టు కనపట్ల. భారత రాజ్యాంగం ద్వారా ఈరోజు ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. భారత రాజ్యాంగం ద్వారా మరి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మరి భూమి మీద ఉన్న 7 ఖండాల్లో 6 ఖండాల్లో 5 ఖండాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ మరి గుర్తించారు. ఆయన విగ్రహాలు పెడుతున్నారు. అమెరికాలో కొన్ని పెద్ద దేశాల్లో కూడా మరి ఆసియా ఖండంలో విపరీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నారు. మరి ఈ రకంగా అంబేద్కర్ని కొనియాడుతూ ఉన్నారు. ఎందుకంటే డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నాడు ఆయన. మరి ఆయన భారత రాజ్యాంగం రాయటంలో మరి లిఖితపూర్వకంగా రాసి భారత రాజ్యాంగానికి ఆయన అధ్యక్షుగా ఉన్నాడు. ఆయన రాశాడు. ఆయన స్వహస్తాలతోటి ఆయన ఒక్కడిగా మరి 7-12 మంది అక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా ఆయా పనుల్లో ఉన్నప్పుడు భారత రాజ్యాంగం ఒక్క చేతితో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి మరి అందరికీ హక్కులు కల్పించాడు. ఈరోజు మరి చిన్న మరి గ్రామంలో ఉన్న నంబర్ కాడ నుంచి ప్రధాని దాకా కూడా మరి సంఖ్యాబలం తక్కువ ఉన్నప్పుడు కూడా ఈరోజు ప్రైమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు అవుతున్నారంటే అది ఒక భారత రాజ్యాంగంలో ఉన్న హక్కే కనుక ఇంకోటి కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆయన అనుచిత వ్యాఖ్యలను ఇదే కాదు ఇంకా ముందు ముందు కూడా మాట్లాడే అవకాశం ఉంది. లోగడ కూడా మాట్లాడారు బీజేపీ మరి అనుబంధ సంఘాలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మొదట వాళ్ళు ఇది భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి మేము ఒప్పుతాము, ఇది మూడు రంగుల జెండాను మేము ఒప్పుతామన్నారు. కాషాయ రంగు జెండా ఉండాలన్నారు. ఖండించండి అమిత్ షా వ్యాఖ్యలను, నశించాలి ఆర్ఎస్ఎస్ దుర్మార్గ వైఖరి, నశించాలి ఆర్ఎస్ఎస్ దుర్మార్గ వైఖరి, ఖండించండి అమిత్ షా వ్యాఖ్యలను, ఖండించండి అమిత్ షా వ్యాఖ్యలను, ఖండించండి అమిత్ షా వ్యాఖ్యలను, రాజీనామా చేయాలి వెంటనే మంత్రి పదవికి, రాజీనామా చేయాలి అమిత్ షా మంత్రి పదవికి, రాజీనామా చేయాలి అమిత్ షా మంత్రి పదవికి, రాజీనామా చేయాలి అమిత్ షా మంత్రి పదవికి, ఎస్సీ కేసు నమోదు చేయాలి అమిత్ షా పైన, నమోదు చేయాలి ఎస్సీ కేసు అమిత్ షా పైన, నమోదు చేయాలి ఎస్సీ కేసు అమిత్ షా పైన, ఖండించండి అమిత్ షా వ్యాఖ్యలను, ఖండించండి అమిత్ షా వ్యాఖ్యలను, ఖండించాలి అమిత్ షా వ్యాఖ్యలను, ఖండించాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను, ఖండించాలి కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను, ఖండించండి అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలను. వివాదంలో ఉండి కోర్టులో కేసు ఉన్న పొలాన్ని దున్నుతున్న నేపథ్యంలో ప్రశ్నించినందుకు ట్రాక్టర్తో ఢీకొట్టి హత్య చేసిన సంఘటన గురువారం అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామ శివారులో ఉన్న పొలంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన చిన్నపాటి వెంకటేశ్వర్లు వారి అన్నదమ్ముల మధ్య పొలం వివాదం నడుస్తుండగా కోర్టులో కేసు వేయడంతో వెంకటేశ్వర్లు తరపున బంధువులు, తమ్ముడు, భార్య కలిసి గురువారం పొలం ట్రాక్టర్తో దున్నుతుండగా విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు వారి కుమారుడు కలిసి వెళ్లి ప్రశ్నించగా ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ట్రాక్టర్ తీసుకుని వచ్చి వెంకటేశ్వర్లను ఢీకొట్టడంతో గాయాలు అయ్యి పొలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు. బతికోలేకపోయాడయ్యా. గవర్నమెంట్ ఆసుపత్రిలో 15 రోజులు వాడి గాబులు కాసుకొని బతికించుకొచ్చుకున్నానయ్యా. అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తుందని వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శేష్ కుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలను గురువారం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఓపీ ఇతర సేవల గురించి అడిగి తెలుసుకొని పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకి ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు ఎటువంటి వైద్య సదుపాయాలు కల్పించారో తెలుసుకొని సరైన సమయానికి వైద్యులు రోగులకు అందుబాటులో ఉండాలని, బాపట్ల జిల్లాకు నూతనంగా 4 ఎక్స్రే యూనిట్లు మంజూరు చేశారని, త్వరలో అద్దంకి సిహెచ్సికి పంపిస్తున్నారని, వైద్యుల కొరత లేకుండా చేస్తారని శేష్ కుమార్ తెలియజేశారు. నేను డాక్టర్ శేష్ కుమార్,
డిసిహెచ్ఎస్ బాపట్ల డిస్ట్రిక్ట్ ఈరోజు సర్ప్రైజ్ విజిట్ కింద మన అద్దెకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న డాక్టర్స్ని పర్యవేక్షించి వాళ్ళు చేస్తున్న విధులన్నీ అసెస్ చేసి ఒక్కొక్కరికి టార్గెట్లు ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ల ప్రకారం చేపట్టడం, టైంకి అందుబాటులో ఉండమని చెప్పడం, తర్వాత అవసరమైన కేసుల్ని అవసరం కొద్దీ రెఫరల్ అవసరమైతే బయటికి పంపించడం అనేవి జాగ్రత్తలు చెప్పి వీళ్ళని పేషెంట్లను మాత్రం జాగ్రత్తగా చూసి వాళ్ళకి అన్ని వైద్య సదుపాయాలు అందించడం. మనకి ఇక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ లేరు. ఆల్రెడీ రిక్రూట్మెంట్ కోసం వాళ్ళు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. షార్ట్లీ ఒక వారం 10 రోజుల్లో వాళ్ళు ఆ డాక్టర్లు కూడా రావాలి. దానికి సిఆర్ సిస్టమ్ ఒకటి కావాలి, అది కూడా చెప్పాము. పైన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి అది కూడా ఇస్తామని చెప్పారు. త్వరలో అన్ని సెంటర్లకి 4 సెంటర్లకు కొత్త ఎక్స్ట్రా మిషన్లు వచ్చినాయి. వాటికి సిఆర్ సిస్టమ్ అనేది కావాలి, ఆ సిఆర్ సిస్టమ్ కూడా ఇస్తామని చెప్పారు. అద్దెకి పట్టణంలోని స్థానిక బస్టాండ్ నందు లారీ, కారు ఢీకొన్నాయి. బస్టాండ్ సమీపంలో కారు రోడ్డు క్రాస్ అయ్యే క్రమంలో లారీ వేగంగా వచ్చి తగలటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే కారు సైడ్ భాగం దెబ్బతినడంతో లారీ డ్రైవర్ పై కారులో ఘర్షణ పడ్డారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోవడంతో స్మార్ట్ కు పోలీసులు చేరుకొని సంఘటన జరిగిన తీరును పరిశీలించి 2 వాహనాలు స్టేషన్ కు తరలించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లనే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పోలీసులు ట్రాఫిక్ ఉండే ఏరియాలో సిబ్బంది ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు ఆ తీసుకుని కొట్టాడు లడ్డు వస్తున్నాడు. తీసుకుని కొట్టాడు బ్లడ్ వస్తుంది. రోటరీ అంటే సేవ చేయటంలో రోటరీ క్లబ్ ముందు ఉంటుందని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు చప్పడి వీరయ్య అన్నారు. అద్దెకి పట్టణంలోని రోటరీ కార్యాలయంలో గురువారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో అద్దెకి పట్టణంలోని 10 మంది పేద మహిళలకు రోటరీ క్లబ్ సభ్యులందరూ కలిసి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ పేద మహిళలకు ఇచ్చిన కుట్టు మిషన్లు సక్రమంగా వినియోగించుకొని ఆర్థికంగా వారి కుటుంబ పోషణకు ఉపయోగపడాలని వీరయ్య తెలియజేశారు. లబ్ధిదారులు రోటరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. మేము తలెత్తుకొని జీవించడానికి మా సహాయకులతో కష్టపడి మేము మా కాళ్ళ మీద నిలబడడానికి మాకు ఈ రోడ్డు పెట్టకుండా మాకు ఈ కుటుంబీకులు అందించారు. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము.
పరీక్షల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలని రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు శ్రీరామచంద్రమూర్తి ఆర్థిక సౌజన్యంతో గురువారం స్టడీ మెటీరియల్ ను ఉచితంగా అందజేశారు. స్టడీ మెటీరియల్ ను విద్యార్థులు వినియోగించుకొని మంచి మార్కులు సాధించాలని, 10వ తరగతి పాస్ కావడానికి ఈ పుస్తకం సులభతరం చేస్తుందన్నారు. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.